100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ 16 నియమాలు పాటించండి చాలు. మంచి ఆరోగ్యం కావాలి, ఆనందంగా జీవించాలి, ఇది ప్రతి ఒక్కరి కల. కానీ నేటి లైఫ్ స్టైల్ వల్ల బీపీ, షుగర్, ఆస్తమా, జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పులు ఇలా నిత్యం ఒకటి కాదు 100 సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. హాస్పిటల్ ట్రిప్స్, మందులు, ఖర్చులు జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే ఆరోగ్యవంతమైన జీవితం అనేది మీరు అనుకున్నట్లు అందని ఆకాశం కాదు. చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు మిమ్మల్ని మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పబోతున్న 16 సింపుల్ హెల్త్ రూల్స్ మీరు తూచా తప్పకుండా పాటిస్తే మీకు నిత్య ఆరోగ్యం సొంతమవుతుంది. వృద్ధాప్యంలో కూడా ఉత్సాహంగా జీవిస్తారు. 100 ఏళ్ళు ఫుల్ హెల్త్తో ఉంటారు. ఇందులో 7వది, 14వది, 16వది నా ఫేవరెట్ రూల్స్. ఎందుకంటే వాటిలో మన లైఫ్ని చేంజ్ చేసేంత పవర్ ఉంది. వాటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇవే కాదు, ఇందులో చెప్పే ప్రతి రూల్ 100 ఏళ్ల ఆరోగ్యవంతమైన జీవితానికి బాట వేస్తుంది. కాబట్టి ఏ ఒక్కటి మిస్ అవ్వకండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ మినిట్ వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. 100 ఏళ్ళు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ఆ 16 నియమాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ప్రతి పాయింట్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎక్కువ టైం తీసుకోను. నెంబర్ 1, వంటల్లో పింక్ హిమాలయన్ సాల్ట్ వాడండి. సాధారణ తెల్ల ఉప్పులా ఈ హిమాలయన్ సాల్ట్ బాడీలో నీరు నిల్వ చేయదు, బీపీని పెంచదు. నెంబర్ 2, రాత్రి భోజనం తర్వాత కనీసం 100 అడుగులు వేయండి. ఆయుర్వేదంలో దీన్ని శతపావలి అనే ఒక ఆచారం ఉంది. శతపావలి అంటే భోజనం తర్వాత 100 అడుగులు వేయడం. భోజనానంతరం శతపావలి కృత అగ్నిదీప్యతే. భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడిస్తే జీర్ణాగ్ని మెరుగుపడుతుంది, జీర్ణక్రియ బాగుంటుంది, గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి, బరువు నియంత్రణలో ఉంటుంది, మంచి నిద్ర కూడా పడుతుంది. 3వది, భోజనం చేసిన అరగంట తర్వాత మాత్రమే నీళ్లు త్రాగండి. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియ బలహీనమవుతుంది, కడుపుబ్బరం వస్తుంది, బరువు కూడా పెరుగుతారు. 4వది, రోజుకు 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగండి. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడుతుంది, టాక్సిన్స్ బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది, కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. 5వది, ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగండి. కళ్ళపై చల్లని నీళ్లు చల్లుకోండి. దీనివల్ల శరీరం డీటాక్స్ అవుతుంది, కంటి చూపు బాగుంటుంది. నెక్స్ట్ రూల్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే అవకాశం, బలం మాకు వస్తాయి. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా మా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. నెంబర్ 6, రీఫైన్డ్ ఆయిల్స్తో వంటలు చేయకండి. రీఫైన్డ్ ఆయిల్ అనేది చాలా కెమికల్ ప్రాసెస్ తర్వాత బయటకు వచ్చే ప్రోడక్ట్, ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. అందువల్ల రీఫైన్డ్ ఆయిల్కి బదులుగా ఆవు నెయ్యి వాడండి, లేదంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె కూడా వాడుకోవచ్చు. నెంబర్ 7, భోజనంలో రంగురంగుల కూరగాయలు, పళ్ళు ఎక్కువగా వాడండి. దీనివల్ల వైటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి, మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నెంబర్ 8, తెల్లటి ఆహారాలను తగ్గించండి. తెల్ల చక్కెర, తెల్ల ఉప్పు, తెల్ల బియ్యం, మైదా వంటి వాటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఒబేసిటీ రావచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, ఇంకా ఎన్నో రకాల సమస్యలు పుట్టుకు రావచ్చు. వీటితో శరీరానికి పోషకాలు కూడా లభించవు. అందువల్ల ఇటువంటి ఆహారాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. నెంబర్ 9,
రాత్రి భోజనంలో పెరుగు, రాజ్మా, అన్నం అంటే రైస్ తినకండి. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. బరువు కూడా పెరగవచ్చు అని ఆయుర్వేదం చెప్తోంది. కాబట్టి వీటిని తినాలి అనుకుంటే పగటిపూట మాత్రమే తినండి. నెంబర్ 10, ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగకండి. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ వంటివి తాగడం వల్ల కడుపులో అసిడిటీ ఎక్కువ అవుతుంది, ఆకలి తగ్గిపోతుంది. అందువల్ల ముందుగా బ్రేక్ఫాస్ట్లో తేలికపాటి ఆహారాన్ని తిని ఆ తర్వాత వాటిని తీసుకోండి. నెంబర్ 11, రాత్రి హెవీ ఫుడ్ తీసుకోకండి. రాత్రిపూట హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల మెటబాలిజం తగ్గిపోతుంది, డయాబెటీస్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇంకా చెప్పాలంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. నెంబర్ 12, సీజనల్ ఫ్రూట్స్ తినండి. ప్రజెంట్ మన ఇండియన్స్లో ఫారిన్ ఫ్రూట్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. అవకాడో అని, డ్రాగన్ ఫ్రూట్ అని, కివి అని వాటి మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. చాలా మందికి తెలియని నిజం ఏంటంటే ఆ ఫారిన్ ఫ్రూట్స్తో లభించే బెనిఫిట్స్ కంటే సీజనల్ ఫ్రూట్స్తో కలిగే బెనిఫిట్స్ 100 రెట్లు ఎక్కువ. అందువల్ల సీజనల్ ఫ్రూట్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. కాలానుగుణంగా లభించే మామిడికాయ, జామకాయ, సీతాఫలం, బత్తాయ, దానిమ్మ వంటి ఫ్రూట్స్ శరీరానికి సహజంగా కావాల్సిన ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరిచి హార్ట్ హెల్త్కి కూడా మేలు చేస్తాయి. పైగా సీజనల్ ఫ్రూట్స్ ప్రకృతిలో మన శరీరానికి ఆ కాలంలో అవసరమైన పోషకాలను ఇచ్చే సహజ ఔషధాలు. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ తినండి. నెంబర్ 13, రోజు కనీసం 7000 అడుగులు వేయండి. ఇది కేవలం ఒక హ్యాబిట్ కాదు, పరిశోధనల ద్వారా నిరూపితమైన ఆరోగ్య రహస్యం. స్టడీస్ ప్రకారం రోజు 7000 స్టెప్స్ నడిచే వారిలో డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మీ స్మార్ట్ ఫోన్ లేదా ఫిట్నెస్ బ్యాండ్తో స్టెప్ ట్రాకర్ చేసుకుంటూ నడవండి. ఇలా నడవడం వల్ల స్టామినా పెరుగుతుంది, శరీరం తేలికగా ఉంటుంది, లాంగ్ టర్మ్లో మీ హెల్త్ సెక్యూర్ అవుతుంది. మా ఛానల్లో ఈ టాపిక్ మీద ఒక సపరేట్ వీడియో చేశాము. రోజుకు ఎన్ని అడుగులు వేయాలి, స్టెప్ కౌంట్ అనేది అందరికీ ఒకేలా ఉంటుందా, ఏ వయసు వారు ఎన్ని అడుగులు వేస్తే మంచిది, ఇలా వాకింగ్ పై వచ్చే క్వశ్చన్స్ అన్నిటినీ ఆన్సర్ ఇచ్చాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోను కూడా చూడండి. నెంబర్ 14, రోజు ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగండి. అలా తాగడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ లభిస్తుంది, అలాగే బరువు కూడా తగ్గుతారు. నెంబర్ 15, లంచ్కి అరగంట ముందు ఒక బౌల్ సలాడ్ తినండి. చాలామందికి సలాడ్ తినడమే అలవాటు ఉండదు, కానీ దానివల్ల ఏం మిస్ అవుతున్నారో వాళ్ళకి తెలియదు. లంచ్కి ముందు సలాడ్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, శరీర శక్తి పెరుగుతుంది, అలాగే బరువు తగ్గడానికి కూడా అది సహాయపడుతుంది. నెంబర్ 16, నీళ్లు ఎప్పుడు కూర్చొని తాగండి. చిన్న చిన్న సిప్స్ తీసుకోండి. నీళ్లు ఒకేసారి ఎక్కువగా తాగడం లేదా నిలబడి తాగడం చేయకండి. అలాగే బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగకండి. బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగించి గొంతు ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గోరువెచ్చని నీళ్లు లేదా రూమ్ టెంపరేచర్ నీళ్లు తీసుకోండి. జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది, రక్త ప్రసరణ బాగుంటుంది, శరీరానికి హాని కలగకుండా టాక్సిన్లు బయటకు వెళ్ళిపోతాయి. ఈ 16 నియమాలను తూచా తప్పకుండా పాటించండి చాలు. జీవితంలో ఎటువంటి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఆరోగ్యంగా ఉండడం ఏమీ అసాధ్యం కాదు. హాని కలిగించే వాటిని పక్కన పెట్టి మేలు చేసే వాటిని తీసుకుంటే సరిపోతుంది. మన శరీరం ఎటువంటి సమస్యనైనా దానికదే సరి చేసుకునే విధంగా తయారు చేయబడింది. అయితే దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ని, న్యూట్రియంట్స్ని మనం మన శరీరానికి అందించాలి. అప్పుడే అది సరిగ్గా పని చేయగలుగుతుంది. అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద ఆరోగ్య సమస్య అయినా
ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా ఆయుర్వేదాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.